అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మామిడికాయ తొక్కుడు పచ్చడి తయారు చేసుకోబోతున్నామండి. కొంతమంది తొక్కుడు పచ్చడిని, తురుము పచ్చడిని ఎలా అనుకున్నా సరే ఇది చాలా సింపుల్గా, ఈజీగా ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఎంత సింపుల్గా పెట్టచ్చు అనే విషయాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ మామిడికాయ తొక్కుడు పచ్చడి తయారు చేసుకోవడానికి పెద్ద రసాయల కాయలు, ఈ సైజు ఉన్న కాయలను తీసుకుని చెక్కు తీసేసి ఎండలో బాగా 4-5 గంటలు ఎండబెట్టుకోవాలండి. వీటితో పాటు ఒక 1/4 కిలో వెల్లుల్లి కూడా రెబ్బలుగా తీసేసి ఎండబెట్టేసేసి కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆ ఎండ వేడంతా పోయేంత వరకు చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం ఒక గుప్పిడి వేసుకుంటూ వెల్లుల్లిపాయలను ఈ మనం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అనమాట. నాకు ఈ పెద్ద 6 కాయలకి ఒక 1/4 కిలో సాల్ట్ రెడీ పెట్టుకుంటూ ఇలా వాయిలుగా కొంచెం సాల్ట్ వేసుకుంటూ కొంచెం పసుపు వేసుకుంటూ మొత్తం అంతా కచ్చాపచ్చగా, మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పసుపు, ఉప్పు వేసేసి మొత్తం అంతా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఏ పచ్చళ్ళకైనా మనం గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాం కదా, ఆ గ్రౌండ్ నట్ ఆయిల్ని కొంచెం పచ్చి నూనె పోసేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత 1/4 కిలో కారం అనమాట. నేను తీసుకున్న 6 కాయలకి 1/4 కిలో కారం సరిపోతుంది. ఇక్కడ నేను 3 మ్యాంగోస్ కారం ఎప్పటి నుంచో ఇదే వాడుతున్నానండి, ఎర్రగా ఉంటుంది సంవత్సరం అంతా అని చెప్పేసి. ఇది మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుని దీనిలో మెంతిపిండి వేసుకుని, నేను ఇక్కడ మెంతిపిండి క్లిప్పింగ్ మిస్ అయిందండి, మెంతిపిండి వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని ఇది అలాగా ఒక డబ్బాలో కానీ బాటిల్లో కానీ, అంటే నేను ఒక్కరోజుకి కాబట్టి ప్రస్తుతానికి డబ్బాలో పెట్టేస్తున్నాను. రేపు పొద్దున మొత్తం అంతా పోపు వేసేసి తిరగలిపేసిన తర్వాత ఉప్పు చూసుకున్న తర్వాత అప్పుడు గ్లాస్ బాటిల్లో పెడతాను అనమాట. ప్రతిసారి ఇంతే చేస్తున్నాను. ఒకరోజు నైట్ మొత్తం ఇలా వదిలేయటం వల్ల ఏంటంటే ఉప్పు, కారం, మెంతిపిండి ఈ మామిడి తురుముకి పట్టేసి చాలా బాగుంటుంది అనమాట, ఊరి బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డే మనం ఇంకా పోపు వేసేసుకోవటమే. స్టవ్ మీద బాండి పెట్టేసుకుని ఈ పచ్చడి మొత్తానికి సరిపడా గ్రౌండ్ నట్ ఆయిల్ వేసేసుకుని ఆవాలు, మెంతులు, మీ ఇష్టం పోపు, మన శనగపప్పు, మినపప్పు అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, మనం ఎంత వెల్లుల్లి ముద్ద వేసినా కూడా వెల్లుల్లి రెబ్బలు. ఇక్కడ ఏంటంటే ఇంగువ ముద్ద ఉంటుంది కదా, అది దాన్ని దంచి వేస్తున్నానండి. ఈ మెంతులు మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. మెంతులు అయితే 2 రోజులకే ఊరిపోయి పుల్లపుల్లగా భలే బాగుంటాయి అనమాట. దీనిలో వేసే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా చక్కగా పచ్చళ్ళు ఊరి పుల్లగా చాలా బాగుంటాయి అనమాట. ఈ పోపు అంతా వేగి స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం మెంతిపిండి మళ్ళీ పైన ఈ పోపులో వేస్తే ఆ వేడి మీద చాలా బాగుంటుందండి. కమ్మని సువాసనతో ఉంటుందన్నమాట. మెంతిపిండి, ఇంగువ, వెల్లుల్లి ఇవన్నీ కలిసిన ఫ్లేవర్తో చాలా బాగుంటుందన్నమాట. ఈ పచ్చడి ఫస్ట్ టైం ఇప్పటివరకు అసలు పచ్చళ్ళు పెట్టని వాళ్ళ అమ్మ పంపిస్తుంది, అత్తయ్య గారు పంపిస్తారని పిల్లలు అంటుంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి అసలు ఎవరైనా సరే, చిన్నపిల్లలు కూడా ఈజీగా పెట్టేయచ్చు అనమాట. ఈ తొక్కుడు పచ్చడి ఉప్మాల్లోకి, దోశల్లోకి, ఇడ్లీల్లోకి, చపాతీల్లోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుందన్నమాట. కొంచెం పప్పు నూనె వేసుకుని తినొచ్చు, లేదా నెయ్యి వేసుకుని అన్నంలో తినొచ్చు. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇలా పచ్చళ్ళన్నీ కూడా మన ఛానల్లో రకరకాల పచ్చళ్ళన్నీ పెట్టానండి. 4 ఏళ్ల నుంచి ఆవకాయలు చాలాసార్లు పెట్టాను. ఆవకాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి, పెసర ఆవకాయ, లేని పచ్చళ్ళు లేవన్నమాట మన ఛానల్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా నచ్చితే కనుక మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మన వీడియోస్ అన్నీ చూసి నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.